రైట్, మాట్లాడదాం. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ ఏంటి? బెంగాల్లో మీరు గత 10 ఏళ్లుగా ఇక ఈసారి మాదే అధికారం, ఈసారి మాదే అధికారం చెప్తున్నారు. ఏంటి మరి ఎగ్జిట్ పోల్స్ చూస్తేనేమో చాలా భిన్నంగా ఉన్నాయి. ఈసారి కూడా దగ్గర వరకు వచ్చి మళ్ళీ సేమ్ లాస్ట్ టైం ఏదైతే రిపీట్ అయిందో ఈసారి కూడా అదే రిపీట్ అవబోతుంది అన్నట్టుగా కనబడతా ఉంది. ఏంటి మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఒక్కటి రోజా మేడం, మీరు అనుకుంటున్నట్టుగా బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగా లేదు వెస్ట్ బెంగాల్లో ఉన్న దాంతో నేను ఏకీభవించాను. ఇంకా ఉన్నది టైం ఉన్నది. నేను నేను ఇప్పుడే అనలేదు, నేను చూశాను. అనుకోలేదు ఇంకా. మీరు ఏదో ఒక 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 సర్వే గురించి మాట్లాడినారు. యా, సరే, అది సర్వే వేరే చెప్తోంది, విషయం. నేను అది దాన్ని చెప్పాను. యా. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఛానల్స్లో చూసినాను. ఒక 6 సర్వేలు వస్తున్నాయి. 6 సర్వేలలో 2 సర్వేలలో టీఎంసీకి, 4 సర్వేలలో భారతీయ జనతా పార్టీకి బెంగాల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. అదొక భాగం. సరే, ఇప్పుడు బెంగాల్లో మా బలమైన నమ్మకం ఏంటంటే దీదీ యొక్క పాలనకు ప్రజలు అంతం పలుకుతున్నారు అనేటువంటిది. ఇప్పుడు నిమాన్ గారు అన్నారు, ఆఫ్ ద రికార్డులో 3 చెరువుల నీళ్ళు అంటే ఆమె పరిపాలన, అక్కడ ఉండేటువంటి దాష్టికము, దారుణమైనటువంటి పరిపాలన, బెదిరింపులు, గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి దురాగతాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ మామూలుగా లేదు పరిస్థితి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అస్సాంలో మాకు కాంగ్రెస్కు పోటీ, ఏం గొడవలు లేవు. కేరళలో కమ్యూనిస్టులకి ప్లస్ కాంగ్రెస్కు పోటీ, అక్కడేం గొడవలు లేవు. తమిళనాడులో గొడవలు లేవు. ఒక బెంగాల్లో ఎందుకు వస్తున్నాయి గొడవలు? దానికి కారణం ఏంటంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీకి ఉండేటువంటి అన్ని అవలక్షణాలను దీది తన చేతుల్లోకి తీసుకొని పాలన చేస్తున్నారు, ఎన్నికల్లో చేస్తున్నారు. కాబట్టి దానికి గట్టిగా పోటీగా మా కార్యకర్తలు గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. దారుణమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలు, మారణ కాండ అనేటువంటిది పుట్టలుగా మనకు అనేక వీడియోల్లో మనం చూసినటువంటి సందర్భం. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నవి అనేటువంటిది ఇప్పటికి కూడా మేము బలంగా నమ్ముతున్నాము. ఒకటి, ఉత్తర భారతదేశంలో మా కమలదళం వికాసిస్తుంది అనేటువంటి దాంట్లో ఇంకా రెండో ఆలోచన మనకి ఏం లేదు, అది జరిగిపోతుంది. దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి ఏంటంటే కర్ణాటకలో మేము కాంగ్రెస్కు మధ్యన పోటీ ఉన్నది, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. తెలంగాణను పక్కకు పెడితే మిగతా దాంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నాము. ఇకపోతే మేము అధికారంలో లేనటువంటి ఎట్లా సార్? ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎట్లా? అధికారంలో లేలే భాగస్వామ్యంలో మా మంత్రివర్గ భాగస్వామ్యంలో మా వాయిస్ ఉంది ఉన్నట్టే కదా లెక్క. ఆయన ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు. అది వేరు. మీరు ఎవరు హ్యాండ్ ఇస్తారు, వాళ్ళు ఎవరు హ్యాండ్ ఇస్తారు, ఎవరికి హ్యాండ్ ఇస్తారు? మీరు ఇండి గ్రూప్ అంటారు. వినండి మా సార్, ఇండి గ్రూప్ అంటే కమ్యూనిస్టులను గెలిపియాల్సింది, లేకపోతే వాళ్ళన్నా మిమ్మల్ని గెలిపియాల్సింది. బెంగాల్ గురించి మీరు దీని గురించి మీరు సానుభూతి మాట్లాడుతున్నారు కదా, ఆమెకు సపోర్ట్ చేయాల్సింది చేయలే. ఒకటి రోజా మేడం, ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి పర్ఫెక్ట్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి కమ్యూనిస్టులు బీజేపీ ఒకటని కేరళ మాట్లాడతాడు, ఇక్కడికి వచ్చి టీఎంసీ బీజేపీ ఒకటని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. ఇది ఒక స్టాండ్ ఉంది అనండి కాంగ్రెస్ పార్టీకి. ఎవరు నమ్ముతారంటే ఇది మంచో చెడ్డో, ఓడినా గెలిచినా మీ కూటమి ఉన్న సభ్యులను మీరు గెలిపించుకునే ఒక ప్రయత్నం చేస్తే బాగుండేది. అది మీకు ఎక్కడ గెలవాలనో ఎక్కడ ఓడాలనో ఏందో మీకు అర్థం కాకుండా ఉన్నది. ఇది జరుగుతుందా? కమ్యూనిస్టులు, సిపిఎం, భారతీయ జనతా పార్టీకి సంబంధాలు ఉంటాయండి, చరిత్రలో ఎక్కడ ఉండవు. ఇంకా సందర్భం వచ్చినప్పుడు కొంత కాంగ్రెస్ ఐడియాలజీలో మేము ఉండొచ్చు, వాళ్ళు మా ఐడియాలజీలో ఉండొచ్చు, పాలసీస్, ఎకనామిక్ పాలసీస్కు సంబంధించినంత వరకు అది వేరే సంగతి. కానీ కమ్యూనిస్టుల భద్ర శత్రుత్వం ఉంటుంది. ఎట్లా మాట్లాడతాడండి ఆయన? పినరాయి విజయన్ గారి దోస్త్ అండి మీరు. నేనేమంటున్నా అదే మాట చెప్పండి. ఇండి గ్రూప్ లో ఆ మాట చెప్పి మీరు ఏకాకై ఇంకా ఉన్న వాళ్ళు ఎవడైనా ఉంటే ఆ పారిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. మీకు అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. మీరు టీఎంసీ మా మిత్రపక్షం అంటారు, ఎవరు? రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇవాళ మేము బలంగా తెలంగాణను కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం కదా రోజా మేడం. మేము అస్సాం, పుదుచ్చేరిలో మాది క్లీన్ స్వీప్, అది పక్కకు పెట్టండి. బెంగాల్లో మేము గెలుస్తామా లేదా అనేటువంటి దాని కింద ఒకవేళ బీదీఏ గెలిచింది అనుకుందాము, మా పెర్ఫార్మెన్స్ 70 నుంచి 100 పైన దాటేటువంటి పరిస్థితి ఉంటుంది. తగ్గేది వాళ్ళకి తగ్గుతుంది. కేరళలో మా పరిస్థితి ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే. మేము ఏదో ప్రత్యామ్నాయ శక్తి, రాజకీయ శక్తి అని మేమేం చెప్పడం లేదు. అంటే ఫ్యూచర్ పార్టీగా బీజేపీ ఎదుగుతుంది కేరళలో. ఫ్యూచర్ పార్టీగా బీజేపీ 14% చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక సర్వేలో చూసినాను ఓట్ల శాతం అనేటువంటిది. మేము మున్సిపల్ ఎన్నికలు ఒక బలమైనటువంటి తిరువనంతపురంలో మేము మా మేయరు, మా కార్యవర్గం రావడం జరిగినటువంటిది. స్థానిక సంస్థల్లో మాకు ఎన్నడూ ఊహించినంతగా ఎవరు అట్లొచ్చినాయి వీళ్ళకి బీజేపీకి ఓట్లనే పరిస్థితిలోకి వచ్చాము. తమిళనాడులో ఏం జరగబోతుందో చూద్దాము. కాబట్టి
ఓవరాల్గా చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ 5 ఎన్నికల లోపల బలంగా ముందుకొస్తుంది, ప్రజలు ఆదరిస్తున్నారు మోదీ గారి నాయకత్వాన్ని అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇది ఏదైనా మేము డ్యామేజ్ అయి పూర్తిగా ఇట్లా తగ్గిపోయింది పర్సంటేజ్, ఓట్లు తగ్గిపోయినాయి గతం కంటే అన్న చర్చ వేరే రకంగా మనకు ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము దేశం మొత్తము కాషాయ దళము ఆవరిస్తున్నది, సౌత్కు అది కనపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ప్రజలు తీర్పును మనం విశ్లేషిస్తే కనపడుతున్నటువంటి ఒక అంశం కిందనే మనం భావించవలసి ఉంటుంది. రైట్.